ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం చాలా ప్రమాదపు టంచుల్లో ఉంది. చాలా మంది మా హిందూ మతం ప్రమాదంలో ఉంది అంటున్నారు, ముస్లిం మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు, మా క్రిస్టియన్ మతం ప్రమాదంలో ఉన్నదని చెప్పి వీళ్ళు అంటున్నారు. కానీ అసలు ప్రమాదంలో ఉన్నది ఎవరు? భారతదేశ ప్రజలందరికీ ప్రస్తుత గుండెకాయలాగా ఉన్నటువంటి భారత రాజ్యాంగము ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకని? రాజ్యాంగంలో మౌలిక పునాదుల్ని పెకిలించడానికి ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. రాజ్యాంగంలో సామ్యవాదం అనేటువంటి పదం, లౌకికవాదం అనేటువంటి పదం ఇవి ఉండటానికి వీల్లేదనేటువంటి పద్ధతులలో వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తున్నాం. అసలు రాజ్యాంగ మౌలిక లక్ష్యాలే దెబ్బతీసేటువంటి ప్రక్రియకు ఒడిగడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు మీరు బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు గడిచింది. ఈ 12 ఏళ్ల కాలంలో ఏం జరుగుతుంది దేశంలో మీరు చూస్తున్నారు కదా. దళితుల పైన 300 రెట్లు దౌర్జన్యాలు పెరిగినాయి. ఒక 5 ఏళ్ల కాలాన్ని లెక్క తీస్తే 1,20,000 దౌర్జన్యాలు జరిగినట్టుగా ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం లెక్కలు. అంటే ఒక నెలకు 10,000 దౌర్జన్యాలు దళితుల పైన జరుగుతున్నాయి. ఒక రోజుకు ఒక దళిత స్త్రీ మీద అత్యాచారం జరుగుతున్నది. వారంలో 2 హత్యగావించబడుతున్నారు. మీరందరికీ తెలుసు. చాలా మంది ఏమంటున్నారు, పాకిస్తాన్ ఇండియా బార్డర్ లో సైన్యం మధ్యలో యుద్ధం జరిగిపోయి చనిపోయిన కంటే భారతదేశంలో కులం యొక్క దౌర్జన్యం వల్ల చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే బార్డర్ లో చనిపోతున్నటువంటి సైన్యం ఎవరైతే ఉన్నారో, శత్రు దేశం మన దేశంలో చంపినటువంటి వాళ్ళ సంఖ్య కంటే ఈ దేశంలో కులం పేరుతో జరిగినటువంటి దౌర్జన్యాల వల్ల అత్యధికులు చనిపోయారు, హత్యగావించబడ్డారు అనేటువంటిది నేను చెప్పదలిచాను. ఈరోజు సామాజిక న్యాయం సమాధి చేయబడుతున్నది. ఈరోజు కేంద్రంలో బీజేపీ సర్కార్ సామాజిక న్యాయానికి కొత్త అర్థం పెడుతున్నది. మేము గిరిజనుల్ని రాష్ట్రపతిని చేశాం కాబట్టి సామాజిక న్యాయం ఇదిగో చూడు అంటున్నది. మేము దళితుల్ని రాష్ట్రపతిని చేశాం ఇదిగో చూడు అని చెప్పే చూపిస్తుంది. గిరిజనుల్ని రాష్ట్రపతిని చేసిన కాలం అంతా చూస్తే మొత్తం అడవులన్నింటిని కూడా ఆదానికి అంబానికి అమ్మేసేటువంటి పరిస్థితి వచ్చింది చూడండి. అంటే గిరిజనుల్ని బొమ్మ పెట్టి గిరిజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని, గిరిజనుల యొక్క ఆస్తిపాస్తుల్ని, గిరిజన యొక్క జీవన వృత్తిని మొత్తం కూడా దెబ్బతీసేటువంటి చర్యలకు ఒడిగట్టింది. రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిని పెట్టిన కాలం అంతా మీరు చూడండి, దళితుల పైన దౌర్జన్యాలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ దళితుల పైన దౌర్జన్యాలు, దాడులు పెరుగుతున్నటువంటి స్థితిని చూస్తున్నాం. అందుకనే మేము బొమ్మల్ని పెడుతున్నాం, మీకు అడుగులు తీసేస్తున్నాం అని చెప్పేసి. అందుకనే మీరు చూడండి, అంబేద్కర్ విగ్రహాలు పెట్టేటువంటి ప్రక్రియను ఎవరైతే అంబేద్కర్ ఆశయ విరోధులు ఉన్నారో వాళ్ళే డబ్బులు ఇచ్చి మరీ విగ్రహాలు పెట్టిస్తున్నారు. మీరు విగ్రహాలకు మొక్కుకుండా కూర్చోండి, మేము వాళ్ళ ఆశయాల్ని తొక్కుకుంటా కూర్చుంటాం అనేది వాళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు రాత్రి నేను ఒక అంబేద్కర్ విగ్రహావిష్కరణకు పోయాను. దానికి ఒక ఎమ్మెల్యే వచ్చాడు. ఆయన ఏంటి అని చెప్పి తెలిసిన తర్వాత రమ్మని చెప్పేసినట్టే నేను కూడా పోయినాను. ప్రధాన వక్తగా పేరు పెట్టారు నాకు. ఈ ప్రధాన వక్త మాట్లాడే టైంకు మొత్తం 300 మంది వస్తే ఆయనతోటి 200 మంది వెళ్ళిపోయింది ఎమ్మెల్యే తోటి. ఏంటిది అంటే అంబేద్కర్ విగ్రహం ఇప్పించిందే ఫలానా ఈ దొర ఇప్పించాడు అని చెప్పారు. కాబట్టి దొర వచ్చినప్పుడు వచ్చారు, దొర వెళ్ళిపోగానే అందరూ వెళ్ళిపోయారు. స్పీకర్ నన్ను పెట్టారు, నేను చెప్తే వినే వాళ్ళు అక్కడ లేకుండా అయ్యారు. ఇప్పుడు అంబేద్కర్ ఆలోచన పోయిందా, అంబేద్కర్ విగ్రహం వచ్చిందా ఊళ్ళకి అని చెప్పేసారంటే విగ్రహం మాత్రం వచ్చింది తప్ప ఆలోచన మాత్రం ఊళ్ళకి పోలేదు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నదంతా అలాగే బీజేపీ ఆలోచనలకు అనుసంధానమైనటువంటి ప్రక్రియకు ఈ రోజు కింది స్థాయిలో ఆర్ఎస్ఎస్ అనుసంధానమైనటువంటి ప్రక్రియ ఒడిగడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కొత్తగా మార్చి 24వ తేదీన ఒక జడ్జిమెంట్ వచ్చింది. దళిత క్రైస్తవులందరూ వాళ్ళందరికీ ఎస్సీ హోదా రద్దు చేయబడుతుందని చెప్పేసి. దళిత క్రైస్తవులకి ఎందుకు రద్దు చేయబడుతుంది? దళితులంతా ఎవరు మీరు గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో దళితులందరూ కూడా నువ్వు మతం మారినా ఇంకెక్కడికి పోయినాలే కానీ కులం మాత్రం వాళ్ళని వదిలిపెట్టదు. కులం అనేటువంటిది సామాజిక ప్రక్రియ, అది మతం అనేటువంటిది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంశానికి సంబంధించినటువంటిది. నాకు ఇష్టం వచ్చినటువంటి దేవుని నేను స్వీకరించవచ్చు అని చెప్పి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 చాలా స్పష్టంగా పేర్కొన్నది. మరి ఆ ఆర్టికల్ 25 ప్రకారంగా స్వేచ్ఛ ఉండాలి కదా. వాళ్ళు చెప్పారు చాలా స్పష్టంగా, మీరు గుర్తుపెట్టుకోండి. మా బాబాయ్ ఒకడు ఉండేది, అరే నీ పేరేం పేరు రా అని చెప్పేసినంటే ఎల్లయ్యా అనేది. మరి నువ్వు క్రిస్టియన్ మతంలోకి ఎందుకు పోతున్నావురా అని చెప్పేసినంటే నన్ను అలా ఉంటే అందరూ ఎల్లిగాడు అంటారురా, నేను ఇళ్ళకి పోగానే ఏలియా అంటారురా నన్ను, అందుకే పోయినరా అన్నాడు వాడు. చిన్న అంశం అంతే. ఒక మనిషి తన ఆత్మ గౌరవం కోసం ఎక్కడికైనా పోతాడు. నువ్వు గుడిలోకి రానియకుండా, నువ్వు చర్చి, నువ్వు మసీద్ ఏమంటారు, నువ్వు బడిలో చదవనీయకుండా, నువ్వు మనుషులతో కలిసి ఉండనీయకుండా ఉత్సవాలు, జాతరలు, పండుగలు అన్ని సందర్భాల్లో ఈ దళితుల పైన దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతలేవా? కొనసాగుతున్నాయి కదా. నువ్వు చక్కగా లేకనే పక్కకు పోయిండు, నువ్వు చక్కగా ఉంటే వాడు పక్కకు పోడు, నువ్వు చక్కగా లేనందుకే పక్కకు పోయిండు అనేటువంటి విషయాన్ని ఇలా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది నేను చెప్పదలిచాను. అందుకనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు. చాలా చోట్ల చూడండి, కమ్మ చర్చీలు ఉన్నాయి, రెడ్డి చర్చీలు ఉన్నాయి, మాదిగ చర్చీలు ఉన్నాయి, మాల చర్చీలు ఉన్నాయి, కులాల వారి చర్చీలు ఉన్నాయి.
నీ కులం పోవట్లేదు ఎక్కడ కూడా. కులం పుట్టుకతో డిసైడ్ అయ్యేది. నువ్వు ఎవరు కొడుకు అంటే నీ అయ్యేదే కులం అయితే నీది ఒక ఆ కులం అవుతుంది. అలాంటప్పుడు ఎట్లా పోతుంది కులం? పోదు కదా. ఇప్పుడు సతీష్ బ్రదర్ అనిల్ కుమార్, బ్రదర్ సతీష్ కుమార్, వాళ్ళు పుట్టిన సామాజిక తరగతి వాళ్ళకు భద్రంగా బలంగా అలాగే ఉంటుంది. ఒక్క దళితులు మారితే మాత్రమే అవుతుందట. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఓసీలోకి వెళ్ళి ఒక అతని క్రిస్టియన్లకు పోయింది కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేస్తావా? చేయలేరు కదా. అందుకని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేయాలనేటువంటి డిమాండ్ అనేటువంటిది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు బెంచ్కి వెళ్లాలనేటువంటిది ఈ రోజు మనువాదం రాజ్యాంగం సెమినార్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎస్సీ హోదా యాజ్ ఇట్ ఈజ్ గా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మహనీయుల యొక్క ఆశయాల్ని పునికి పుచ్చుకునేటువంటి పద్ధతులలో ఈ ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా ప్రకటిస్తూ కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల్ని కేవీపీఎస్ నిర్వహిస్తోంది. చివరిగా ఒక మాట చెప్తాను. చాలా మంది అక్కడక్కడ దళితులపైన దాడి జరిగితే ఆ దళితులే పోయి దాడి ఖండించాలనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఏం చెప్తుందంటే, కులం సమస్య అనేది కేవలం దళితుల సమస్య కాదు, ఇది భారతదేశం సమస్య. కాబట్టి ఆ దాడి, అణిచివేత ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అనాగరికపు దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి దీన్ని ఖండించడానికి రావాల్సిన ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానిస్తా ఉంది కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం. అందుకనే కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలకి కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ వెలుగులో భాగంగానే ఈ రోజు ఈ సెమినార్ను నిర్వహిస్తున్నాం.